బ్యాంక్ నల్లగడ్డ శ్రీనాథ్ గారు వేదిక మీద విచ్చేస్తున్నారు. బ్యాంక్ డైరెక్టర్ శ్రీ జయశేఖర్ గారు వేదిక మీద బ్యాంక్ డైరెక్టర్ సంపత్ శ్రీనివాసమూర్తి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కోఆపరేటివ్ బ్యాంక్ 108వ మహాజనసభకి విశేషణ బ్యాంకు సభ్యులు, డిపాజిటర్లు, ఖాతాదారులు మరియు ఉద్యోగులందరూ కూడా పాల్గొనడం తరఫున బ్యాంక్ సిబ్బంది తరఫున స్వాగతం పలుకుతున్నాం. చాలా సంతోషం. 4 గంటలకి 1 గంట ఆలస్యంగా ప్రారంభించినప్పుడు కూడా బహుమానం వచ్చింది, హౌస్ఫుల్ అయింది. చాలా సంతోషం. ఎండం కూడా లెక్క పెట్టకుండా వచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మీకంతా తెలుసు, లాభ నష్టాలు మళ్ళా భవిష్యత్తులో బ్యాంకుని ముందుకు తీసుకెళ్లే దానికోసం చట్ట ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ మాసాంతంలో చట్ట ప్రకారం ఈ సభ మహాజన సభ జరపవలసింది. మీకు అందరూ కూడా ఇందాక బయట బ్యాంకుతో పాటు మన వార్షిక నివేదిక ఇవ్వడం జరిగింది, చూశారు కదా. ఇందులో బ్యాంకు గత సంవత్సరం లాభ నష్టాలు, మన మార్చి వరకు లాభ నష్టాలు, గత వ్యాపార సంవత్సరం లాభ నష్టాలు, డిపాజిట్లు ఇవన్నీ కూడా క్లియర్గా పొందుపరుచుతాయి. ఇవాళ గత సంవత్సరం కన్నా మనం ఈ సంవత్సరం మరింత లాభం గడించాం. అయితే సహకార శాఖలో సహకార బ్యాంకుల మీద రిజర్వ్ బ్యాంకు వారు ఇటీవల కాలంలో అనేక కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 48 బ్యాంకులలో సగం పైగా రిజర్వ్ బ్యాంకు వారి పర్యవేక్షణలో వారు కాలానుగుణంగా విధించే నిబంధనలు తప్పుకొని ఆదాయం వచ్చినప్పుడు కూడా సభ్యులకి లాభాన్ని డివిడెండ్ రూపంలో పొందే హక్కు. అయితే బ్యాంకు ఈ యొక్క సహకార బ్యాంకుల మీద కఠినమైన నిర్ణయాలు పెట్టడం వల్ల ఈ యొక్క డిపాజిట్ల మీద జాతీయ బ్యాంకులతో సమానంగా మీరు డిపాజిట్లు వడ్డీలు ఇవ్వాలి, అంతకుమించి ఇవ్వడానికి లేదనే ఒక సహజంగానే స్టేట్ బ్యాంక్కి లేకపోతే కెనరా బ్యాంక్కి అటువంటి బ్యాంకులు తీసుకుంటారు తప్ప సహకార బ్యాంకుల వైపు చూడరు. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాల క్రితం కూడా 50 సంవత్సరాల నుంచి కూడా 1%
జాతీయ బ్యాంకుల కన్నా డిపాజిట్ల మీద మనం వడ్డీ ఇచ్చేవాళ్ళం. అది ఒక వెసులుబాటు అర్బన్ బ్యాంకుల గురించి, సహకార బ్యాంకుల గురించి. కానీ ఆ వెసులుబాటు తీసేసిన దానివల్ల మన బ్యాంకులో డిపాజిట్లు కొంతమేరకు ఈ యొక్క కోవిడ్ పీక్ నుంచి కూడా మీకు ఇచ్చిన దాంట్లో కూడా గ్రాఫ్ ఉంది. డిపాజిట్లు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా డిపాజిట్ తగ్గినప్పుడు కూడా ఆదాయం అయితే వచ్చింది, కానీ ఆశించినంత రుణాలు ఇవ్వలేకపోయాం. ఈ సంవత్సరం మనకున్న డిపాజిట్లో 70% నుంచి రుణాలు ఇవ్వకూడదు. ఇప్పుడు కొత్తగా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు హౌసింగ్ లోన్లు, అంటే గృహ నిర్మాణానికి ఇచ్చే లోన్స్ తగ్గించి, అంటే మనకున్న డిపాజిట్లో కేవలం 15% వరకే ఇవ్వాలని చెప్పని మిగతా ఈ చిన్న వ్యాపారస్తులకి, లేదంటే ఇంటి రిపేర్లకి, అటువంటి వాటికి ప్రధానంగా చిన్న వ్యాపారస్తులకి ఎంఎస్ఎంఈలు మనం లోన్స్ ఎక్కువగా ఇవ్వలేకపోయాం. అదేవిధంగా ఉన్న డిపాజిట్లో 70% నుంచి ఇవ్వకూడదు. కాబట్టి మనం ఇప్పటికి 69.55% వరకు కూడా లోన్స్ ఇచ్చేస్తున్నాం. అటు డిపాజిట్ పెరగడం వల్ల ఇటు ఉన్న డిపాజిట్ని సర్దుబాటు చేసుకోవడంలో బ్యాంకు వ్యాపారంలో కొంచెం మనకి ఆశించినంత ఆదాయం రాలేదు. యాక్చువల్గా మేము ఈ సంవత్సరం అయితే ఆదాయం అంటూ వచ్చింది. ఇప్పుడు మేము బుక్లో చూస్తున్నాం, నికర ఆదాయం 68 లక్షలు. కాబట్టి ఇది కేవలం ఎన్పిఏ ఎక్కువగా ఉంది. ఎన్పిఏ తగ్గిస్తే మీకు సభ్యులకి డివిడెండ్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తాం. దాని మీద ఉండే నిబంధనలు తీసేస్తామని చెప్పని రిజర్వ్ బ్యాంక్ చెప్పడం వల్ల మనం దాదాపు గతంలో 30 మహాజన సభకి ఎన్పిఏ 6.3% ఉంటే ఇవాళ 4.23%, అంటే నికర ఎన్పిఏ జీరో తీసుకురాగలిగాం. చాలా కష్టపడి రిజర్వ్ బ్యాంక్ ఏ పని అయితే పెట్టిందో ఆ ఫిగర్స్ తీసుకురాగలిగాం. అది మన ఆడిట్ ఇచ్చిన రిపోర్ట్లు కూడా తెలియపరిచింది మీకు ఇచ్చిన బుక్లో. కాబట్టి ఈ సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క మహాజన సభ అయిన తర్వాత మనం పంపించే ఆడిట్ రిపోర్ట్ చూసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళు చెప్పినట్టుగా మనం ఎన్పిఏ తగ్గించాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం 2023-24 సంవత్సరానికి డివిడెండ్ ఇచ్చేదానికి అనుమతి ఇస్తారని చెప్పని ఆశిస్తూ, వాళ్ళ అనుమతి రాగానే ఖచ్చితంగా అందరూ కూడా డివిడెండ్ వాళ్ళ షేర్ ధనాన్ని బట్టి డివిడెండ్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, గత మహాజన సభలో కూడా నేను తెలియజేశాను. ఏంటంటే బ్యాంకు నుంచి ఎన్పిఏ అంటే మీకు అంతా తెలుసు, నిరంతర కాస్తులు. బ్యాంకులో రుణం పోతే బ్యాంకు వారు విధించే ఈఎంఐలు ఖచ్చితంగా క్రమం తప్పకుండా దాంట్లో కూడా తెలియజేస్తున్నాను, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా యొక్క మనకి బ్యాంక్ విధించిన నిబంధనల ప్రకారం ఈఎంఐలు ప్రతి నెల క్రమం తప్పకుండా కడితే మనకి ఖచ్చితంగా ఎన్పిఏ ఇవాళ ఇంకా 4% కూడా తగ్గిపోయి ఎవరు కూడా వేరేసి చూపిన విధంగా మన బ్యాంకు ముందుకు పోతుంది. కాబట్టి ఈ సందర్భంగా బ్యాంకులో రుణం తీసుకొని ఎవరన్నా ఆపుంటే సన్మానం చేయగలుగుతున్నాం. అదేవిధంగా కట్టిన వాళ్ళ పేరు కూడా అనౌన్స్ చేయాలనుకున్నాం. సరే అలా వాళ్ళు పట్టణంతో చేసిన ఉద్దేశంతో ఆ కార్యక్రమం పెట్టలేదు. ఏదేమైనా మనందరం కుటుంబ సభ్యులు, మనందరం కలిసి కష్టపడి పనిచేస్తేనే బ్యాంకు యొక్క సంఘం ముందుకు పోతుంది. మనందరం తీసుకున్న రుణాలు సక్రమంగా కడితేనే బ్యాంకు ఆదాయాలు వస్తాయి. మనకి వచ్చిన ఆదాయాన్ని సభ్యులు వాళ్ళ వాటా ధర ప్రకారం
ఆదాయం వాళ్ళ అకౌంట్లో డివిడెండ్ రూపంలో వస్తుంది. కాబట్టి దయచేసి బ్యాంకులో రుణం పొందిన వాళ్ళు వాళ్ళకి విధించిన ఈఎంఐ సక్రమంగా కట్టమని చెప్పని నేను పాలకవర్గం తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా డిపాజిట్లు కూడా రికరింగ్ డిపాజిట్లు స్టేట్ పోస్ట్ ఆఫీస్ కన్నా స్టేట్ బ్యాంక్ 2,000, 3,000, 5,000, 10,000 పెట్టుకుంటే మనకి తెలియకుండానే 60 నెలలకు ఒక పెద్ద అమౌంట్ అవుతుంది. ఇది చాలా ఉపయోగకరం. దీన్ని చాలా మంది తెలుసుకుంటుంది పెద్దవాళ్ళకి. స్టేట్ బ్యాంకులో అందరూ కూడా వాళ్ళ బ్యాంకులో వాళ్ళ పిల్లలు లేకపోతే మనవరాల పేరుతో కూడా ఆర్డీలు ఓపెన్ చేయమని చెప్పని నేను పాలకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బయట ఇవాళ స్టార్ట్ చేయాలని కూడా బయట ఆర్డీ ఫార్మ్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇంకొకటి నేను ముందు విజ్ఞప్తి చేసుకున్నా, బ్యాంకు మూలధనం, బ్యాంక్ నెట్వర్క్ అంటే బ్యాంక్ మూలధనం, షేర్ ధనం రూపంలో మూలధనం వచ్చినప్పుడు కూడా చాలామంది 1,000 రూపాయలు, 1,200 లేకపోతే 2,000, 3,000, 5,000 కట్టిన సభ్యులు ఉన్నారు. 500 సభ్యులు కట్టిన సభ్యులు ఉన్నారు. ఒక షేరు 50 రూపాయలు. నేనేమి అప్పీల్ చేస్తున్నానంటే అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా 7 సంవత్సరాల నుంచి మనకి మీకు డివిడెండ్ వస్తుంది. కాబట్టి 50 రూపాయలు మీ దగ్గర ఒక 10 షేర్లు 500, 100 షేర్లు 5,000 ఆ షేర్ ధనాన్ని పెంచుకోవడం ద్వారా మీరు ఆ ధనం మీ షేర్ క్యాపిటల్ బ్యాంకులో ఉంటుంది. మీరు ఏ రోజు దొరికితే ఆ రోజు మీరు మీ యొక్క షేర్ ధనాన్ని డివిడెండ్తో సహా తీసుకోవచ్చు. కాబట్టి షేర్ ధనాన్ని కూడా పెంచమని, తద్వారా బ్యాంకు మరింత మంది ఎక్కువ మందికి లోన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పని షేర్ ధనాన్ని కూడా షేర్ క్యాపిటల్ కూడా ఈరోజు కూడా మా మనంగా 10 షేర్లు ఇవ్వమని అడిగి తీసుకోవచ్చు. బయట వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ ఫామ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మెంబర్లుగా ఉండేవాళ్ళు ఇంకా నాలుగుగా 10 అదనపు షేర్లు ఇవ్వమని ఒక 500 కట్టడం, లేదంటే 100 అదనపు షేర్లు ఇవ్వమని ఒక 5,000 కట్టమని. అయితే 25,000 అంటే 500 షేర్లు తప్ప, అంటే 500 షేర్లు కన్నా మించి ఎవరికి కూడా షేర్లు ఇవ్వబడవు. అదొక నిబంధన ఉంది మన బ్యాంక్ బైలాస్ ప్రకారం. కాబట్టి మీరు ఎంతైనా డబ్బులు ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా 25,000 మనం పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కొంత 1,000, 2,000 కూడా షేర్ ధనాన్ని పెంచుకోవడానికి కూడా సభ్యులు ఆ యొక్క ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ యొక్క మహాజన సభ అజెండా నేను ముగిస్తున్నాను. మొదటి సంతాప తీర్మానం, రెండవది 107వ సంవత్సరం పరిపాలనా నివేదిక ఆమోదించగా, 3 శిరోభూషణం అనుకో చార్టెడ్ అకౌంట్ నెల్లూరు వారిచే జారీ చేయబడిన 2023-24 సంవత్సరం ఆడిట్ రిపోర్టు ఆమోదించగా, 2023-24 ఈ సంవత్సరం వచ్చిన నికర లాభం 68 పంపకం చేయగా, అదేవిధంగా బైలా నెంబర్ 3కి, బైలా నెంబర్ 7కి, బైలా నెంబర్ 8కి, బైలా నెంబర్ 39కి సవరణలు ఆమోదించగా, బైలా 39A-కి 39 సంబంధించి సబ్సిడీ రూల్స్ని, తర్వాత మార్కెట్ లోను, బంగారు నగలు అప్పులు సవరణ ఆమోదించగా, బ్యాంక్ గ్యారంటీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ని జారీ చేసే విషయం, ప్రభుత్వ ఉద్యోగులకి పర్సనల్ లోన్స్ ఇచ్చే విషయం కూడా సబ్సిడీ రూల్స్ని ఆమోదించగా, 10 ఐటము బైలా 48 క్లాస్ 1A క్లాస్ 2కి సవరణలు ఆమోదించగా, ఇంకేదన్నా
బ్యాంకుల నుండి డిపాజిట్లను వివిధ సంస్థల్లో ఈ కిందగా పెట్టుబడి ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి క్షేమనిధి ఖాతాలో 1,36,24,400 రూపాయలు ఉంది. అట్లాగే పాల్గొన్న నిధుల రూపాయల 7,16,400 రూపాయలు ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ రూపాయల 3,75,35,400 రూపాయలు ఉంది. ఐటీబీ బ్యాంక్ నుండి డిపాజిట్ రూపాయల 2,83,80,40 రూపాయలు ఉంది. యూనియన్ బ్యాంక్ నుండి రూపాయల 80,95,333 లక్షలు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కింద 4,04,600 రూపాయలు విలువ ఉంది. మొత్తం వచ్చి అమౌంట్ వచ్చి 40,000